అంటే నేను ఫైనల్గా ఏంటంటే అమరావతి అంటే రియల్ ఎస్టేట్ కాదు, డెఫినెట్ కాదు, 100% కాదు. పెట్టుబడి ఎంతోమంది సాక్రిఫైసెస్ ఉన్నాయి ఇంట్లో, ఎంతోమంది సాక్రిఫైస్. రేపు మీరు ఇంకా అద్భుతాలు చూడొచ్చేమో. రేపు అమరావతి అభివృద్ధి దేశంలోనే లేకపోతే వరల్డ్లోనే మంచి సిటీగా డెవలప్ అయింది. ఎన్నో లక్షల మందికి జీవనోపాధి. హైదరాబాద్ ఉంది ఇప్పుడు, హైదరాబాద్ ఇప్పుడు ఎన్నో లక్షల మందికి ఇక్కడ జీవనోపాధి. అలానే అమరావతిలో కూడా మనం అంతే ఉద్యోగాలు సృష్టిస్తారు అక్కడ. అదే మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కోర్ సిటీని, ఏది అమరావతి సిటీని, క్యాపిటల్ సిటీని 9 సిటీస్గా మళ్ళీ సబ్ డివైడ్ చేశారు. అందులో ఒక ఎలక్ట్రానిక్ సిటీ ఉంది. ఆ ఎలక్ట్రానిక్ సిటీలోనే వితిన్ 10 ఇయర్స్లో మోర్ దెన్ 15 lakh ఎంప్లాయీస్ జనరేట్ చేయాలి. 5 ఇయర్స్లో 10 ఇయర్స్లో. అంటే ఒక టార్గెట్, ఒక టైం బౌండ్ టార్గెట్స్తో వెళ్తున్నారు అనమాట. ఇట్స్ నాట్ ఏ సింపుల్ జోక్ అనమాట. చూడండి, వితిన్ 1 monthలో ఎన్ని డెసిషన్స్, ఎంత ఫాస్ట్గా, ఇంత ట్రెండీగా ఉంటుందని ఎవరూ ఊహించుకోవడం ఉంటుంది. ఈవెన్ సెంట్రల్ లెవెల్లో కూడా ఊహించలే డెఫినెట్గా. అంటే అందరికీ అందని అద్భుతాలు సృష్టించగలగటంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట. ఎవరి దగ్గర ఏవేవి మాట్లాడాలి చూడండి. ఎక్కడ చూసినా కానీ మీరు చంద్రబాబు నాయుడు గారిలో కూడా చూడండి. ఎక్కడ మొన్న సెంటర్లో 2 రోజుల పర్యటనలో కానీ విజ్ఞప్తి చేశారు కానీ డిమాండ్ చేయలేదు ఎక్కడ. అట్లనే ఇక్కడ తెలంగాణలో మళ్ళీ నెక్స్ట్ డే 2 రోజుల తర్వాత ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ కూడా జరిగింది. ఇక్కడ కూడా ఏంటంటే 2 రాష్ట్రాల యొక్క వాళ్ళ యొక్క ఇబ్బందులను కూడా గ్రహించి 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, ఏ విధంగా చేస్తే అభివృద్ధి చెందుతుంది అనే విధంగానే పోయారు. కానీ ఎక్కడ ఏంటంటే క్లాషెస్తో, వివాదాలతో అభివృద్ధి రాదు అనేది చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్. వివాదాలతో రాదు, కలిసి ఉండి కలదు సుఖం అన్నట్టుగా కలిసే ఉందాము, మంచిగా ఉంటూనే 2 రాష్ట్రాలని డెవలప్ చేద్దాం అనే కాన్సెప్ట్ ఏంటనేది అది అందరికీ రాదండి. సో ఇంకొక ప్రశ్న సార్, అందరికీ ఉన్న డౌటే, నాకు తెలిసి మీకు కూడా డౌట్ ఉంటుంది. అంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆంధ్రప్రదేశ్కి, రాజధానికి అమరావతిని అనౌన్స్ చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చారు, 3 రాజధానులు అన్నారు. మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారో, చంద్రబాబు నాయుడు వచ్చారు, మళ్ళీ అమరావతిని కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఎవరు వస్తారో అని చెప్పి చాలా మంది ఇన్వెస్టర్స్ లో ఒక గందరగోళం అవుతా ఉన్నారు. కానీ ఇదే ప్రశ్నని మన చంద్రబాబు నాయుడు గారి రివ్యూ మీటింగ్ లో ఒక రిపోర్టర్, ఒక నిమిషం నా ప్రశ్న కంప్లీట్. చంద్రబాబు నాయుడు గారి రివ్యూ మీటింగ్ లో ఒక రిపోర్టర్ అడిగారు చంద్రబాబు నాయుడు గారు, సార్ మీరు వచ్చారు, అనౌన్స్ చేశారు, మళ్ళీ జగన్ వచ్చారు, 3 రాజధానులు అన్నారు, మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ ఇదే అంటున్నారు, రేపు ఒకరు వస్తే ఏంటి అన్నారు. ఖచ్చితంగా దేశ చరిత్రలో కదా ప్రపంచ చరిత్రలోనే రాజధాని మార్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ఇది ఒక ఎక్స్పీరియన్స్. కానీ భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా కఠినమైన చట్టాలు కూడా తీసుకొని వస్తాము, రాజధాని మార్చే అవకాశం లేకుండా చెప్పడం చెప్పడం కూడా. ఇందుట్లో ఏంటంటే ఇది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. యాక్చువల్గా ఏంటంటే ఏ కంపెనీస్ రావాలన్నా కానీ కాన్సిస్టెన్సీ ఆఫ్ ది గవర్నమెంట్ ఇంపార్టెంట్. అంటే ఒక పాలసీస్ తీసుకొచ్చినా కానీ అది కంటిన్యూస్గా ఉండాలి. ఈరోజు ఉన్న పాలసీస్, ఫేవరబుల్ ఉన్న పాలసీస్ రేపు ఎవరు ఇంకొకరు వచ్చేసి తీస్తే ఉంటే ఒక కంటిన్యూస్ అనేది తగ్గుతుంది అనమాట. ఒక గందరగోళం అనేది సృష్టిస్తుంది, పరిశ్రమల యొక్క ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. అందుకని మీరు చూసారో లేదో అమర్రాజా బ్యాటరీస్ వాళ్ళు ఎక్స్పాన్షన్ మోడ్లోకి వెళ్ళినప్పుడు, ఈ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ దాటికి తట్టుకోలేక అటు మహబూబ్ నగర్లో 9,250 crores ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశారండి. చేస్తున్నారు, వితిన్ 10 yearsలో చేస్తామని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ కంపెనీ. అంటే ఇటువంటి నష్టాలు చాలా జరిగినాయి జగన్ గారి వలన. అంటే కొంతమంది వస్తే ఏంటంటే ఆటోమేటిక్ ఏంటంటే కరెక్ట్ పర్సన్ రావాలి లీడ్ చేయడానికి. ఓకే, అసలు పాయింట్కి వచ్చేలాక మీ క్వశ్చన్కి, ఇది ఫర్దర్గా జరగకుండా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఆంధ్ర క్యాపిటల్ అమరావతి అనేది చట్టపరంగా లోక్సభలో తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ ఇది గవర్నమెంట్ ఎంత ఫాస్ట్గా చూడండి, అది మనకి మీటింగ్ కూడా 2-3 days అయింది అనుకుంటాను. ఇది రిపోర్టర్ అడిగి ఆల్రెడీ దాని మీద వర్కౌట్ చేసేసి దాన్ని చేయబోతున్నారు. మీకు తెలిసిందో చాలామందికి తెలిసే ఉండొచ్చు, కొంతమందికి. ఆల్రెడీ ఏంటంటే ఇక ఎవరు వచ్చినా కానీ అమరావతి ఆంధ్ర క్యాపిటల్ అది గ్యారెంటీడ్. దానివల్ల ఏంటంటే ఒక ట్రస్ట్ క్రియేట్ అవుతుంది అనమాట.
ఏది ఇన్వెస్టర్స్కి అంటే అప్పుడు ఏంటంటే ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా రావటానికి అది అమరావతికి మారదు. అమరావతి మారినప్పుడు అమరావతిలో పొటెన్షియల్ ఉంది డెవలప్మెంట్కి, అభివృద్ధికి డెవలప్మెంట్ అభివృద్ధికి ఆంధ్రాలో కూడా డెవలప్మెంట్ ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. అందుకని అంటారు కదా, చాలా వరకు ఏంటంటే ఈ రోజుల్లో మార్పులు అనేది మనకు కంపల్సరీ, అది కూడా పాజిటివ్ సైడ్స్ ఉండాలి. ఆటోమేటిక్గా ఒక ఇండస్ట్రీ చేశారండి. అంతకుముందు రోజులు ప్రతి ఇండస్ట్రీ అప్రూవల్ రావడానికి ఎన్నో రోజులు, కానీ ఈ రోజులు అట్లా కాదు. చాలా ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే ఒక టైం బౌండ్, ఇన్ని రోజులు అప్లై చేసింది ఇన్ని రోజులు ఆటోమేటిక్గా రావాలా అప్రూవల్, లేకపోతే విత్ రీజన్స్ ఉండాలి అన్నట్టుగా. అంటే ఇప్పుడు కూడా కొన్ని అవుతాయి, కానీ ఒక సిస్టమ్ అనేది డెవలప్ చేయడం, రియల్ టైం గవర్నెన్స్ అని ఒక సిస్టమ్ తయారు చేయటంలో, అది కాక ఏంటంటే ఒక కాంక్రీట్ పరిశ్రమల వాళ్ళకి కానీ అటు పెట్టుబడిదారులకు కానీ అనుకూలమైన వాతావరణం, వాళ్ళకి కావాల్సింది ఏంటి అనేది కూడా గ్రహించి ముందుగానే ఆ ఏర్పాట్లు చేయటంలో చంద్రబాబు నాయుడు గారు మంచి అనుభవజ్ఞులు అన్నమాట. అది అందుకని చెప్తాను, చూస్తున్నాం కదా. అందుకని చాలా కంపెనీస్ ఇప్పుడు రివ్యూ చేస్తున్నాయి ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెట్టాలి అని. ఈవెన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా దాన్ని కూడా ఎక్కడో కడప దగ్గర, అది ఓన్లీ ఇంకా ఎక్కడ కాంక్రీట్ న్యూస్ అయితే లేదు, కానీ అట్లా న్యూస్ ముందు అనేది జరుగుతుంది.